చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్ఫుల్‌గా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మరి ఇలా చేస్తే రైస్, చపాతీ, పూరీల్లోకి చాలా బావుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తయారు చేసే విధానాన్ని మన వీడియోలో చూసేద్దాము. మరి ఇలా చేసుకుంటే మనకి చాలా కలర్ఫుల్‌గా, టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, బాగా మగ్గిన టమాటా, కొద్దిగా కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌కి మసాలాలు కలుపుకుందాము. చికెన్‌లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ చికెన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి బాగా అంతా కలిసేటట్టు, మసాలాలు కలిసేటట్టు చికెన్‌కి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పావు కప్పు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేపించుకోవాలి. ఇలా అంతా నెమ్మదిగా స్లోగా సిమ్లో పెట్టుకుని వేపించుకుందాము. మీకు చూపిస్తాను ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి చూడండి కొత్తిమీరని అలాగే కరివేపాకుని కూడా వేసేసుకుందాము. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాము. ఉల్లిపాయ మీ ఇష్టం అండి. పేస్ట్ పట్టుకుంటే మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా వస్తుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసి కూడా వండుకోవచ్చు. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే అలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి దోరగా వేయించుకుందాము. ఈ ఆనియన్స్ అనేది ఇలాగ దోరగా వేగిన తర్వాత మనము కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము. చూడండి ఇలా మసాలాలు పట్టి బాగా ఊరిన ఈ చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం టమాటాను కూడా వేసేసుకుని వేయించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలాలు పెట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చికెన్ అనేది. ఇక్కడ టమాటా వేసిన స్కిప్ అయితే డిలేట్ అయ్యిందండి, అందువల్ల మీకైతే చూపించలేకపోతున్నాను. అంతా కూడా చికెన్ అంతా బాగా వేగిన తర్వాత సరిపడా ఒక బుల్లి గ్లాసు వాటర్ వేసుకోవాలి. కుక్కర్లోని వాటర్ ఎక్కువ పట్టదు. ఇలాగ అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మనము కర్రీని చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత కర్రీ అయితే చూడండి ఇలా అయితే వచ్చింది. వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుని కాస్త గ్రేవీ ఎక్కువ ఉంది అనుకుంటే ఇలా వేరే గిన్నెలోకి తీసేసుకుని స్టవ్ పై పెట్టి ఇలాగా వేడి చేసుకోవాలి. ఇలాగా గ్రేవీ అంతా ఎగిరించుకోవాలి. ఇలా దగ్గరికంట కావాలి అనుకుంటే, లేదు మీకు అలానే కావాలి అనుకుంటే అలా కూడా వేసుకుని తినొచ్చు. నేనైతే కాస్త గ్రేవీ అనేది దగ్గరికంట అయ్యేటంత వరకు ఉంచుకుందాం అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. అలాగే మీకు చూడండి గ్రేవీ అనేది చక్కని గ్రేవీతో వచ్చింది కదా. మనకి కుక్కర్ గిన్నెలో తయారు చేయడం వల్ల కుక్కర్లోని వాటర్ అనేది ఎక్కువ లాగదు. ఇంకా మనకి ఇలా దింపుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏమన్నా మీకు ఎక్కువ ఉంటే ఇలా చేసుకోండి. ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా వాటర్ అంతా ఎగిరించేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ కూడా పెరుగుతుంది. అలాగే గ్రేవీ కూడా మనకి ఎంత కావాలో అంత వస్తుంది. లేదు దగ్గరికంతా కూడా చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా ఇలా చేసుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని పైన గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతోటి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మంచి కలర్తో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తయారు చేస్తే టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. మంచి కలర్తో మంచి టేస్ట్తో రావాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.